డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసినందుకు కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కపిలేశ్వరం గ్రామంలో గల బ్యాంక్ కెనాల్ లాకుల వద్ద నీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనానికి గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసిన పాలకులు అభినందనీయులను కొనియాడారు. వాళ్ళు ఎవరు ఏమంటున్నారు వద్దని చెప్పి సంఘాల ఆధ్వర్యంలో మన మండపేట నియోజకవర్గం రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైనందుకు గాను ఆ విలీనానికి ఎంతో కృషి చేసినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారికి, ఆయన కృషికి ఫలితం ఇచ్చినటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి సేవలకు గుర్తింపుగా మనం పాలాభిషేకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసినటువంటి గోదావరి ఈస్ట్ డివిజన్ ఈ గారికి, అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నీటి సంఘాల తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా నీటి సంఘాల తరఫున ఆయనకి ఎల్లప్పుడూ మద్దతు ఎప్పుడు ఇస్తాను, ఎల్లప్పుడు సపోర్ట్గా నిలబడతానని నేను భావిస్తాను. కపిలేశ్వరం లాక్లో ఉన్నామండి. అంటే మనకి మండపేట నియోజకవర్గం గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు మనకి శాసనసభ్యులు గారైనటువంటి మండపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి వేగుల జోగేశ్వరరావు గారి ఫలితంగా ఆయన యొక్క కృషి లేదా ఆయన యొక్క పట్టుదల మూలంగా ఏం చేశారంటే మనకి తూర్పుగోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో దాన్ని కలిపారండి. దానికి కృతజ్ఞతగా ఏంటంటే మనం ఈ రోజున అది ఇచ్చినటువంటి అంటే ఏంటి, ఈ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపినటువంటి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, తర్వాత జోగేశ్వరరావు గారికి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పటాలకి పాలాభిషేకం అవి చేస్తున్నామండి. దాని గురించి అంతా మనం ఇక్కడ ఉన్నాం అనమాట అండి. దీని గురించి మండపేట ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అంటే ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని, అంటే దాకా కూడా మనకి అక్కడ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది, దాన్ని తీసుకొచ్చి ఏంటంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. అందుకు కృతజ్ఞతగా మనం ఏంటంటే కపిలేశ్వరం లాక్లో మనం ఈ రోజున వాళ్ళ పటాలకి, అంటే ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, తర్వాత జోగేశ్వరరావు గారి పటాలకి, వాళ్ళ చిత్రపటాలకి ఏంటంటే మనం పాలాభిషేకం అది చేస్తాం అనమాట అండి. దీనికి ఇక్కడ అందరూ ఇచ్చేసినటువంటి నీటి సంఘ డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, తర్వాత నీటి సంఘాల అధ్యక్షులు ఉన్నారు, తర్వాత రైతులు ఉన్నారు, ఇంకా మామూలు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, తర్వాత ఏమో డ్రైనేజ్ నుంచి డిఈ గారు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు అది చెప్తూ